ఇతర నాయకులకు అన్నిటికంటే మించి మేము కొన్ని పదవులు చేయటం వల్ల లేకపోతే కొన్ని పదవుల్లో ఉండటం వల్ల వేదిక మీద ఉన్నాం. కానీ జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి కారణం ముందు కూర్చున్న మీరే అయినటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక కీలకమైనటువంటి దశలో కాకినాడ లాంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో ఈ పార్లమెంటుకు సంబంధించి పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం. దీనికి సంబంధించి ఎందుకు కీలకం అంటున్నానంటే మనందరికీ తెలుసు 8 నెలల క్రితం మనందరి యొక్క అవిరళ కృషితోటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. అందులో మీ అందరి పాత్ర మన అందరి పాత్ర చాలా ఎక్కువ ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడంలో ముఖ్యమంత్రి గారి లాంటి విజనరీ నాయకుని నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పరిపాలనలో పారదర్శకతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా, అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన నాయకుని యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల ద్వారా చేస్తున్నటువంటి సేవ ఇవాళ అందరికీ మార్గదర్శకంగా నిలిచిందనేటువంటి మాటను కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుగా చెప్పిన ప్రకారం ఒక ప్లీనరీగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి మాట చెప్పారు. అయితే ప్లీనరీగా చేయాలంటే ఒక పక్కనేమో అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. 3-4 రోజులు జరగాలంటే అసెంబ్లీ సెషన్స్ని మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో అలా ప్లీనరీగా కాకుండా మళ్ళీ మన అందరిలో కూడా పునరుత్తేజం ఇచ్చే విధంగా అందరం కలిసి సమైక్యంగా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా, క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం చేసుకునే విధంగా మనకి దిశానిర్దేశం చేయటానికే ఈ సభను ఉపయోగిస్తున్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేస్తారు. రాబోయే రోజుల్లో మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల గురించి చెప్తారు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంతోపాటు నేను ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలను. చాలామంది కష్టపడ్డవారు ఇవాళ పదవులు వచ్చిన వాళ్ళం మేము మాత్రమే కష్టపడడం కాదు, ముందు కూర్చున్న మీరు చాలా కష్టపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. అయితే కొంచెం ముందు వెనక ప్రతి ఒక్కరిని కూడా గుర్తించేటువంటి విధానం మన పార్టీలో ఉంటుందనేటువంటి మాటని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ఉప ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు వారు కూడా ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి తొలి నుంచి పార్టీలో ఉన్నారో, ముందు నుంచి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇవాళ కొన్ని కమిటీలు వేశారు. కమిటీల ద్వారా మనం రేపు 14వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని సజావుగా చేసుకోవటానికి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇంకా మాతో కూడా అడుగుతున్నారు మమ్మల్ని కమిటీల్లో వేయండి అనేటువంటి మాట. దయచేసి అందరికీ నేను మనవి చేసేది, కమిటీల్లో స్థానం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరం కూడా పని చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందరం కలిసి పనిచేద్దాం. ఇది మన పార్టీ, మనందరి పార్టీ, మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దీన్ని దిగ్విజయంగా నడపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని గుర్తించాలనేటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కూడా చూడండి ఇంకా అద్భుతంగా సాగుతుంది. ఒక పక్కన దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే, ప్రజల కోసమే అధికారం అనేటువంటి మాటతోటి పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని తమ కోసం కాకుండా ప్రజల కోసం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కొణిదెల కొదమసింహం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన. వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ కలగలిపి ఇవాళ అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో మొట్టమొదటి పాయింట్ చూస్తే మీరు
మహిళా శిశు సంరక్షణ గురించి పెద్దగా మనం చెప్పడం జరిగింది. మహిళల రక్షణ గురించి కానీ చిన్నపిల్లల రక్షణ గురించి కానీ మనం చేసినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా రేపు గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే తెలుగు భాషని ఆ ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునరుజ్జీవింపజేయడానికి, తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచ వినివీధుల్లో తెలియజేయడానికి వీలుగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను కూడా స్పష్టంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిన బాధ్యతని మనందరం తీసుకుందాం అనేటువంటి మాటని మీకు మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఈ ఆవిర్భావ దినోత్సవం ద్వారా ప్రజలకు ఒక సంకేతం ఇద్దాం. మనం చాలా బలంగా ఉన్నాం, జనసేన పార్టీ బలంగా ఉంది, తద్వారా రాబోయే రోజుల్లో కీలకమైన శక్తిగా మనం ఉండబోతున్నాం అనేటువంటి మాటని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం పనిచేయాలనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నీవు నేను మనం జనం, జనం ప్రభంజనం, ఆ ప్రభంజనమే జనసేన పార్టీ యొక్క బలం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.